నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో ఇది హరీష్ రావు గారి కుట్ర అంటారు. ఇది కూడా ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తిట్టించడం కూడా ఆయన చేత కాదు. హరీష్ రావుకి ఆ పని కూడా చేత కాదు. ఏడవమంటే ఏడుస్తాడు రేవంత్ రెడ్డి మీద. ఆ పెట్రోల్ పోసుకొని అట్లా ఎట్లా భయపెట్టిండు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ మామ పోగానే అమెరికా పోగానే బీజేపీలో కలుస్తాడు. ఖచ్చితంగా కలుస్తాడు. బయటకు వచ్చే రూమర్లకి ఒక్కటి చెప్తా వినండి. హరీష్ రావుకి బట్టగాల్చి మీదేసుట్లా ఆయనను మించినోడి రాష్ట్రంలో లేడు. ఆయన ఏదో స్వాతిముత్యం అనుకోకండి. ఏం ఆధారాలు లేనిది ఆయన మీద కేసు కాదు. ఏదో ఒక రోజు ఈ విషయం బయటికి వస్తుంది. పార్టీలు మారిండు చక్రధర్ అంటే వాళ్ళ మామ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు మారిన నేపథ్యం మీది. అలా చక్రధర్ ఏం మారిండండి? బీజేపీలో టికెట్ ఇవ్వకపోతే హరీష్ రావుకి అమ్ముడు పోయిన వ్యవస్థ చేతి కింద నేను పని చేయలేకపోయినా, రేపు అమ్ముడు పోయింది అంటారని బయటికి వచ్చేసిన. నువ్వు కదా ఆర్ఎస్పీ నన్ను పిలిస్తే బీఎస్పీలోకి వచ్చిన, పోటీ చేసిన. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. 3 నేషనల్ పార్టీల్లో పనిచేసిన నేను. నీ లెక్క రీజనల్ పార్టీలో చిల్లరేషాలు వేయలేదు నేను డబ్బుకు అమ్ముడు పోనండి. చావైనా బతికైనా ప్రజల కోసం కొట్లాడతా. వాడెవడో నన్ను దొంగ అన్నాడని, వాడెవడో నన్ను మర్డరర్ అన్నాడని, వాడెవడో అవమానించినంత మాత్రాన ఈ అవమానాలు ప్రజల కోసం అవమానాలా లేకపోతే వాస్తవాలు అనేది త్వరలో తేలుతాయి. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు మీ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వాటిలో నిజాలు మిమ్మల్ని అడిగితే నేను నిజంగా అట్లా చేయలేదని మీరు చెప్పొచ్చు. కానీ వాళ్ళు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ త్వరలో బయట పెడతామంటే ఏంటి దాని సమాధానం? ఒక్కటి, కోర్టు కొట్టేసిన తర్వాత కోర్టు ఈజ్ ద సుప్రీం. రేపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నీ మీద కోర్టు కొట్టేస్తే కొట్టేసిందనే మాట్లాడతాం. కోర్టు తప్పు చేసిందని నేను చెప్పా. ఎందుకంటే కోర్టును ధిక్కరించే స్వరం నాది కాదు. సో మీరు నిరూపించే తెలివితేటలు ఉంటే మీ గవర్నమెంట్లో ఛార్జ్షీట్ పడ్డ దాంట్లో 11,000 రూపాయలు ఆల్రెడీ నీ గవర్నమెంట్ ఉండగానే ఎవరు పిలిచారట అండి. చాలా మంది చక్రధర్ మీద కేసు పెడతా అంటే ఎవడు పెట్టలే. అది పరిస్థితి. చక్రధర్ది ఆ సంస్కృతి నేర ప్రవృత్తి అయితే నేను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ లెక్క ఆ దొంగలతో తిరిగేటోంది కదా. హరీష్ రావు చేతి కింద ఉంటే బంగారం లెక్క చూసుకునేటోడు కదా. సొంత తమ్ముని కంటే ఎక్కువ ఉండేటోంది కదా. ఎందుకు విభేదిస్తున్నా మీరే చెప్పండి. నిజంగా ఈరోజు హరీష్ రావుని మీరు విభేదించడం వెనకాల కారణం ఏంటి అంటే ఆయన మీ కొంతమ కోరికలు తీర్చలేదని ఏమైనా ఆయన మీద ఎలిగేషన్ చేస్తున్నారా? ఇది కూడా ఒక రకమైన చక్కర్లో కొడుతున్నటువంటి వార్త. కేవలం ఈయన అడిగినవన్నీ ఆయన సమకూర్చున్నందుకే జరుగుతున్నటువంటి దాడి కింద అభివర్ణిస్తా ఉన్నారు. ఏంటి దీనికే సమాధానం చెప్తారు మీరు? నేను పంచడం తప్ప అడుక్కోవడం నాకు చేత కాదు. నంబర్ 1. ఓకే. రాష్ట్రంలో 10 కోట్ల రూపాయలు సంపాదించిన ప్రతి రూపాయి లెక్క ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించి, ఈ హరీష్ రావు లెక్క దొంగాస్తులు పెట్టుకొని అఫిడవిట్లు అట్లా కాదు. నేను అఫిడవిట్ లో కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ 1 కోటి రూపాయలు చూపించిన లెక్క ప్రకారం వైట్ అమౌంట్. ఓకే. నిజంగా నేను కనుక దొంగ సొమ్మే వంచుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించి నన్ను చాలా హింసించేవాడు హరీష్ రావు. నేను ఎక్కడైనా వైట్ గానే ఉన్నా. ఆయన గొంతెమ్మ కోరికలు తీరడానికి నేనేమో లోఫర్ గాని డాఫర్ గాని కాదు. ఆయన దగ్గర బిచ్చం అడుక్కునే బతుకున్నా లేదు. నా పేరు మీద కూడా పోయి అడుక్కొని తింటే నాకు సంబంధం లేదది. కానీ చక్రధర్ అనేటోడు పైసకు లొంగేటోడే అయితే ఈ పార్టీకి ఆ ఎలక్షన్ లో నిలబడకపోదు. ఈ అడ్డమైన చిల్లరగాలతో మాటలు పడకపోదు. నేను జనం కోసం నిలబడ్డా. జనానికి తెలుసు నేనేందో. నేను 5 రోజులు ప్రచారం చేస్తే 17,000 ఓట్లు పడ్డాయండి. ₹1 వంచలే. ఒక్క ఓటు 10,000 రూపాయలు వంచుతున్నాడు ఇవాళ ఒక్కొక్కడు మార్కెట్లో. కానీ ఇంకో కొద్ది రోజులు కనుక నాకు టైం ఉంటే హరీష్ రావుని చాలా అధ్వానంగా ఓడించేవాడిని. ఒక విషయం చెప్తాను. ఎలక్షన్ పిటిషన్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి నేను ఆయన మీద కేసు వేసిన. కోర్టు యాక్సెప్ట్ చేసింది. నా పోరాటం ఎక్కడ ఆగింది చెప్పండి. సరే, మీరు నిజంగానే ఆయన తప్పు చేశారంటే మీరు అంటున్నారు. ఘోరంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు ఆయన. అదేవిధంగా సిద్దిపేట ఏరియాలో విపరీతమైన భూదందాలు చేశాడు. ఫస్ట్ ఎలిగేషన్ అదే. చాలా పెద్ద ఇది చేశారు. కానీ మరి 7 సార్లు ఆయన గెలవడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రజల్ని ఆయన ఏమరుస్తున్నాడా లేకపోతే నిజంగానే ప్రజలు మరి ఏ రకంగా గెలిపిస్తున్నారు ఆయన్ని? ఒకటి, ఆల్టర్నేటివ్ థింగ్స్ లేనప్పుడు ఓకే
ఇవన్నీ అంటే ఒకటే ఉన్నప్పుడు ఈ ఒకటి దగ్గరికి పోతాడు వాడు, మంచోడు చెడ్డోడు. సో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ప్రజలు అనేవాళ్ళు. సరే, మీరు అంటున్న క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్, సార్ 1,20,000 మెజారిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేని మెజారిటీ తెచ్చుకునే ఆయన 2023లో నేను నిలబడ్డప్పుడు ఆయన మెజారిటీ ఎంత? 82,000 పడ్డది. సరే, పార్టీల సంగతి వదిలిపెట్టండి. బీజేపీలో మొన్న ఆయన కంప్లీట్ ఓటు బ్యాంకు 65,000. అంటే నీకు పడాల్సిన ఓట్లు ఏవి, నీకు పడ్డ ఓట్లు అంటే చక్రధర్ అన్నటువంటి వచ్చిన తర్వాత నీ ముసుగు తీసిన తర్వాత నువ్వు 82,000కు పడిపోయినావు, తర్వాత 65,000కు పడిపోయినావు. రేపు నువ్వు గెలవవు. ఈ గెలవవు అని చెప్పేసి హత్య చేపిస్తావా? చేపిస్తావా చెప్పు. నువ్వు జైలుకి పంపి మా పరువు తీసిన రోజే చక్రధర్ ఎప్పుడు చనిపోయాడు. ఇవాళ నిన్ను భూస్థాపితం చేయడానికే వచ్చిన నీ అక్రమాలను తీస్తా. నేను నీ లెక్క పర్సనల్గా రాను, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అసలే రాను. మీరు చూడండి, నేను హరీష్ రావుని టార్గెట్ చేసినప్పుడు కేవలం వారి గురించే మాట్లాడతాను, అలా కుటుంబ నేపథ్యం గురించి ఆ సంస్కృతి నా దగ్గర లేదు. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండి. నేను ఆయనతో పోరాటం చేస్తాను.